హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు ఉప్మాని అయితే చూపించబోతున్నాను. అది కూడా ఫంక్షన్ స్టైల్లో. ఫంక్షన్లో తినే ఉప్మా అయితే చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు ఉప్మా ఏనా అనేవారికైతే ఈ స్టైల్లో చేసి పెట్టండి, ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా అదే ఫంక్షన్ స్టైల్ టేస్టీతో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు వేశాక 2 చెంచాల పచ్చిశనగపప్పును వేసుకుందాం. వీటన్నిటిని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 కప్పు జీడిపప్పును అయితే వేసుకుందాం. జీడిపప్పును వేసి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 స్పూన్ అల్లం తురుమును వేసుకుంటున్నాను. 6-7 పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతే సరిపోతుంది. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకునైతే వేసుకుందాం. కరివేపాకును వేసాక ఒకసారి వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటీలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. టమాటీ వేసాక ఇలా బాగా తాలింపులు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుందాం. ఇంత సింపుల్గా అంటారండి. బాగా సాఫ్ట్గా టమాటా కొంచెం కుక్ అయిపోవాలండి. ఇలా బాగా మన వీడియో క్లిప్లో చూపించినట్టు దీన్ని చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మనకి ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పు కొలతతో 4 కప్పులు వాటర్ని అయితే వేసుకోవాలి. 4 కప్పులు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసాక బాగా ఇలా ఒకసారి కలుపుకొని ఎసరు అనేది బాగా కిరులుతూ మరిగే టైంలో 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలండి. 5 మినిట్స్ పాటు ఇది ఇలా బాగా మరగాలి. ఎసరు అనేది మన ఆనియన్ ఇవన్నీ మనకి బాగా సాఫ్ట్గా ఇంకా కుక్ అయిపోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఎసరు అంత బాగా మరిగితే మనకి ఉప్మా అనేది అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో వాటర్ వేసామో ఆ కప్పుతోనే రవ్వ వేస్తున్నాం. అంటే రవ్వ వేసే కప్పుతోనే 4 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక చేత్తో రవ్వని, ఒక చేత్తో గరిటెని పట్టుకొని ఈ టైప్లో మనం చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి. లేదంటే ఉండలు వచ్చేస్తాయి. మన రవ్వ అనేది కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ ఆగకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి. మంచి వాసన అయితే వస్తుందండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఫంక్షన్ స్టైల్ ఉప్మాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్మా ఎవరికైనా నచ్చదు అనేవారు మీ ఇంట్లో ఉంటే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని మొగమాటం పక్కన పెట్టి అడిగి మరీ చేయించుకుంటారంటే నమ్మరు. అంత రుచిగా ఉంటుందండి ఈ ఉప్మా. చూడండి సాఫ్ట్గా ఇలా కుక్ అవ్వాలి. మనకి ఇలా కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే తీసుకోవాలి. దీన్ని ఇలాగా ఉడికిస్తూనే ఉండాలండి, కలుపుకొనే ఉండాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, మనకి గుమగుమలాడిపోతుందండి. మన ఫంక్షన్ స్టైల్ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో మనకి ఉప్మా. చాలా సింపుల్గా ఫంక్షన్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.